నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ప్రస్తుతం జనసేనకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అంటే కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఒక ధర్మాన్ని మనం అనుకున్నాము. 60-30-10 రేషియో ప్రకారము అంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ కష్టపడి త్యాగాలు చేసిన వాళ్ళను పట్టించుకోవట్లేదు. ఇలా అయితే జనసేన ఎదుగుదల కష్టము అనేసి డైరెక్ట్గానే ఆయన కమెంట్స్ చేసింది స్పష్టంగా తెలుస్తోంది. నిజంగానే జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందా? ఇది ఇలాగే కొనసాగితే జనసేన పార్టీ సర్వనాశనం అవడము ఖాయము అనేసని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతము సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. మరి బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసిన కామెంట్స్ వెనుక ప్రధాన కారణం ఏంటి? అన్యాయమైనా లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకుడు చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మనం రీసెంట్గా బండారు గంగా సురేష్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. జనసేనకు సంబంధించి పార్టీని ఇన్ని సంవత్సరాలుగా మేము పట్టుకొని ఉన్నాము, నామినేటెడ్ పోస్టులో మేము కనిపించకపోవడం మాకు బాధ అనిపిస్తుంది. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, చాలామంది ఆవేదన అంటూ కూడా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు కూడా అదే అర్థాన్ని తీసుకొస్తున్నాయి. ఏం జరుగుతుంది? ముందుగా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మీ మాటలు. పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని మార్చి 12 ఆ రోజు ఆయన వ్యవస్థాపించిన తర్వాత మీకు అప్పుడు జతకట్టిన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో భాగంగా అంత క్రితం ప్రజారాజ్యం పార్టీ కోసం చాలా శ్రమించినటువంటి చిరంజీవి గారితోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ కూటమి విజయం కోసం కృషి చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత మీకు జనసేన అడుగులు కొంత తడబడిన మాట వాస్తవం. ఎందుకు తడబడ్డాయంటే పవన్ కళ్యాణ్ గారు తనతో మాత్రమే కలిసి ప్రయాణించేటటువంటి ఒక సరికొత్త వర్గాన్ని తయారు చేసుకుని ఆయన ముందుకు వెళ్ళాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీకు ఆ క్రమంలో ఏంటంటే కొత్తగా ఆయనతో అప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు, అంత క్రితం నుంచి అంటే ప్రజారాజ్యం ఉన్నా కూడా చిరంజీవి గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సముచిత గౌరవం పొందుతూ వచ్చారు. అక్కడి నుంచి వెలుపలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వైద్యులోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి ఏమైపోయిందంటే మీకు ఐఏఎస్ రిటైర్డ్లు, ఐపీఎస్ రిటైర్డ్లు, ఈ ఐఆర్ఎస్ రిటైర్డ్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నారు. వాళ్ళు పార్టీని తమ కంట్రోల్లోకి తీసుకోవాలనుకున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్. ఇన్సైడ్ టాక్ ఇది మొత్తం. అంటే పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా ఆయనకు 10 మందో 20 మందో ఆయనకు ఒక కోటరీ ఉంది. ఆ కోటరీ కాకుండా వెలుపల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఈ రిటైర్డ్ పర్సనాలిటీస్. వీళ్ళు సామాన్యులు ఏం కాదు. ఒక లక్ష్మీనారాయణ గారు ఏం సామాన్యుడు కాదు, ఒక పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు సామాన్యులు కాదు, ఒక చింతల పార్థసారథి గారు సామాన్యులు కాదు. ఇట్లా మీకు చాలా హ్యూజ్ నంబర్ కనిపిస్తుంది. బట్ వాళ్ళు ఎవరు ఇప్పుడు పార్టీలో లేకపోవడం బాధాకర విషయం. అంటే పవన్ కళ్యాణ్ గారు వారి కోటరీ చెప్పేటటువంటి అంశాలు ఒకలాగుంటాయి, లేకపోతే వెలుపలకు వచ్చేసినటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి అంశాలు ఇంకోలాగా ఉంటాయి. తోట చంద్రశేఖర్ గారి పేరు కూడా మీరు ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. ఆయన కూడా 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్సభ మన అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేశారు. లక్ష్మీనారాయణ గారు వైజాగ్ నుంచి పోటీ చేశారు. చింతల పార్థసారథి గారు అనకాపల్లి నుంచి లోక్సభ నుంచి ఆయన పోటీ చేశారు. ఇట్లా వీళ్ళందరూ కనిపిస్తారు. నాకు తెలిసి ఇది నా అంచనా మాత్రమే. నేను అనుకోవడం ఏంటంటే ఈ సామాజిక సమీకరణల విషయంలో కావచ్చు, సాంస్కృతిక సమీకరణల విషయంలో కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని అనుకుని ఉండి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ భావాలను సిద్ధాంతాలను ఎవరైనా రుద్దడం కాదు, చెప్పడం. ఓకే. ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి ఏంటంటే అది రుచించదు, చేదుగా అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్టీకి మేనిఫెస్టో లేకపోవటం, కేవలం కొన్ని సిద్ధాంతాల మీద, కొంత భావజాలం మీద పార్టీని నిర్వహించాలనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణానికి అడ్డంకులుగా నిలుస్తూ వచ్చాయి. సరే, వాటినన్నీ పక్కన పెట్టి 2019 అని ఎందుకు అంటున్నా అంటే నేను పదే 2019 ఎన్నికల్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే చాలామందికి తెలియని ఒక విషయం ఇక్కడ చెప్పాలి. సరే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నారా లేరా, వారి లిస్టులు చంద్రబాబు నాయుడు గారి లిస్టులు పంపిస్తే
జనసేన వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ సమయంలో, వాళ్ళు పొత్తులో లేకున్నా పొత్తులో ఉన్నట్టే. ఇవన్నీ కూడా అప్పుడు చెలరేగినటువంటి ఊహాగానాలు. వాటికి ఊతమిస్తూనే చాలా వరుస సంఘటనలు జరిగినాయి. ఫీల్ మై లవ్ అంటూ చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద నుంచి ఆయన మాట్లాడుతూ ఫీల్ మై లవ్ అని చెప్పేసి జనసేన గురించి ఆయన వ్యాఖ్యానించినవి ఏమి ఇప్పుడు గుర్తు చేయాల్సి వస్తుంది. ఇక్కడ 175లో 56 శాసనసభ స్థానాల్ని, ఒక 8 లోక్సభ స్థానాల్ని పవన్ కళ్యాణ్ గారు సొంత సామాజిక వర్గానికి కేటాయించారన్న విషయం ఎవరికి గుర్తురాదు. 56 స్థానాలు కేటాయించారు. అయితే 56 స్థానాలు, ఈ 8-9 లోక్సభ స్థానాలు ఎప్పుడు కేటాయించారంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోతాం అనుకున్న సమయంలో కేటాయించారు. సొంతంగా 175 నియోజకవర్గాలు, అంటే బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తులో ఉన్నారు. వాళ్ళు కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆ స్థానాలు కాకుండా మిగతా స్థానాలు ఆ బీఎస్పీ, సిపిఐ, సిపిఎంకి 30 కేటాయించారు. 30 నుంచి 40 స్థానాలు అనుకో. అక్కడెక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి వాళ్ళు ఒక్క స్థానం వాళ్ళు కేటాయించాలి. ఆ 3 పార్టీల నుంచి మీరు కేటాయించుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడ వేరే సామాజిక వర్గాలకు కేటాయిస్తున్నాం వాళ్ళు చెప్పారు. సరే, ఇప్పుడు ఇదంతా ఈ పురోరంగం అంతా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఆ దశ నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాక భీమవరంలో ఓడిపోయి ఆ తర్వాత మళ్ళీ పార్టీని ఆయనతో పాటు 19 నుంచి 24 వరకు కట్టుబడి ఆయనతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళతో ఆయన ప్రయాణం కొనసాగించారు. ఆ ప్రయాణం కొనసాగించినటువంటి వాళ్ళల్లో తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఒకరు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, వీళ్ళు కూడా వచ్చి పార్టీలో చేరారు. వాళ్ళిద్దరికీ కూడా ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం జరిగింది. తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఇప్పుడు 2024 ఎన్నికల అనంతరం కూటమి విజయం సాధించిన తర్వాత ఆయనకి ఎంఎస్ఎంఈ చైర్పర్సన్గా ఆయనకి నామినేటెడ్ పోస్టు దక్కింది. 10 సంవత్సరాలు 2014 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు చాలామందికి చెప్పుకోదగ్గ నామినేటెడ్ పోస్టులు అయితే లభించాయి. ఓకే, చాలామందికి చెప్పుకోదగ్గ నామినేటెడ్ పోస్టులు లభించాయి. వీళ్ళల్లో మనకి కొట్టేసాయి అని అతను శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, అలాగే ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో పగడాల మురళిని తిరుమలకు చెందినటువంటి సీనియర్ చిరంజీవి గారి అభిమాని. ఇట్లా చాలామందికి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో అంతో ఇంతో ఎంతో కొంత గుర్తింపు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పుకోదగ్గ స్థాయిలో నామినేటెడ్ పోస్టులు అయితే వేశారు. వాళ్ళందరూ కూడా జనసేనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్లే. బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఇంకా ఏ పదవి రాలా. వారు ఏమి ఆశించారో, ఏమి కోరారో, పవన్ కళ్యాణ్ గారితో వారు ఏమి విన్నవించుకున్నారో, ఏమి నివేదించుకున్నారో ఎవరికీ తెలియదు. అంటే ఇప్పుడు వ్యాఖ్యలు ఆయనకు పదవి రాకపోవడం వల్ల అసహనమే కదా, ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు ఏంటంటే ఆయన 2014 ఎన్నికల్లో, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, 2014 ఎన్నికల్లో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు జట్టు కట్టి ఎన్నికలకు వెళుతున్న వేళ బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విశాఖ లోక్సభ నుంచి పోటీ చేశారు. ఓకే, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక దశలో చాలా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు కనిపించాయి. చాలామంది ఆశ్చర్యానందాలకు లోనయ్యారు విశాఖ లోక్సభ ఫస్ట్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు. ఆ తర్వాత నెమ్మదిస్తూ వెళ్ళింది, అది వేరే విషయం. ఆ తర్వాత వారు జనసేనలోకి వచ్చి చేరారు. పర్యావరణవేత్తగా రూపాంతరం చెందారు, సామాజికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రకరకాల అంశాల మీద వారు డిబేట్లకు రావటం, అవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ సోషల్ మీడియా అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అవ్వచ్చు, ఆయన డిబేట్లకు రావటం, మాట్లాడటం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ సంధి గారు ఇక్కడ ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఈ మాట మనం మాట్లాడాం. ఆయన సాక్షాత్తు ఎన్నికలకు వెళుతున్న ముందు స్థానాలు ఇంకా అంటే ఎన్ని జనసేన కేటాయిస్తారు అన్న విషయం కూడా చర్చకు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదుగా ఆయన మాట అన్నారు, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే గెలుస్తాము, లేదా ఎన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు, లేదా మేము పోటీ చేసేస్తాం పలానా నియోజకవర్గాల్లో అంటే అక్కడ ఆర్థికంగా అంత శక్తివంతులు ఉన్నారా లేదా నాకు సమగ్రమైన స్పష్టమైన అవగాహన నాకు ఉంది అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి, బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, తమ్మిరెడ్డి శివశంకర్ గారు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇక ఆ పార్టీ కోశాధికారి ఏవి రత్నం గారు ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందంటే, నేను చాలా బలవంతుడిని, నేను పలానా నియోజకవర్గాన్ని ప్రభావితం చేసేయగలను, పలానా లోక్సభ ఎన్నికని, పలానా శాసనసభ ఎన్నికని నేను జయాపజయాలను నేను ప్రభావితం చేయగలను, నేను నిర్ణయాత్మక శక్తిగా అక్కడ వ్యవహరించగలను, ఎవరికి వాళ్ళు తమని తాము శక్తిమానులుగా, హనుమానులుగా భావించుకుంటూ ఉంటారు అన్నమాట. రామభక్త హనుమానులాగా భావించుకుంటూ ఉంటారు. నిజంగా కార్యక్షేత్రంలోకి దిగితే అసలు విషయం బయటకు వస్తుంది. సరే, ఈ కాసేపు వీటిని అంతా పక్కన పెడితే, ఇప్పుడు సత్య గారి వ్యాఖ్యలు హీఈస్ వెరీ క్లోజ్ టు మీ ఆల్సో, అది వేరే విషయం.
సత్య గారి వ్యాఖ్యలను ఎట్లా తీసుకోవాలి అని అనుకుంటే ఏంటంటే, ఆయన ఒక విధమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు పార్టీకి. మీకు ఇక్కడ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడున్నటువంటి జనసేన శాసనసభ్యులు ఎవరు కూడా ఖండించే ప్రయత్నం చేయలే. జగన్ని కలిసిన సందర్భానికి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు ఎవ్వరూ అక్కడ బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఖండించలేదు. అది చిరంజీవి గారి అభిమానులు దాని గురించి చాలా ఎడతగని కృషి చేశారు. దాని గురించి వాళ్ళు చాలా పోరాటం చేశారు. ఏమన్నా మాట్లాడతారేమో ఎక్స్పెక్ట్ చేశారు. దానికి సంబంధించి తప్పుదొర్లిందా, లేకపోతే ఒకటి కన్వే చేయబోయి ఒకటి చేశాము అని ఏదో ఒకటి అయినా స్టేట్మెంట్ ఇప్పిస్తారని చూసారు. నాగబాబు గారు మాట్లాడలేదు, కళ్యాణ్ గారు మాట్లాడలేదు. జనసేన వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రతిస్పందన రాలా. కేవలం చిరంజీవి గారు అభిమానులు దాని మీద పోరాటం చేశారు. వాళ్ళు ఒక దశలో 300 పోలీస్ స్టేషన్స్లో బాలకృష్ణ గారి మీద కంప్లైంట్ ఇవ్వటం కాదు, కేసు పెట్టేంత దూరం వెళ్ళింది. మళ్ళీ మరుసటి రోజు హఠాత్తుగా మేము శాంతి కాముకులం, మహాత్మా గాంధీ గారి బాటలో అహింస మార్గంలో మేము ప్రయాణం చేస్తాం, అందరం ఏంటది తెల్లతువాలు తెల్లకండువాలు భుజం మీద వేసుకుని పలానా కార్యాలయం దగ్గరికి రావాలి, శాంతియుతంగా మనం ఏదో వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు చిరంజీవి గారి యువత నుంచి. ఆ తర్వాత ఇదొక అంశం. ఇట్లా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడటం, ఏది హైదరాబాద్లో ఉన్న నివాసానికి వచ్చి, ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఆగ్రహాన్ని కావచ్చు చల్లార్చి బాలకృష్ణ గారి వల్ల మనకు తల బొప్పి కడుతుందని చెప్పి ఇవి 1-to-1 ఏమవుతుందంటే, గతంలో కూడా మీకు 2014-19 మధ్యలో బాలకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లేపాక్షి ఉత్సవాలు జరిగినాయి హిందూపురంలో. అక్కడ జరిగినప్పుడు అక్కడున్న మీడియా మిత్రులు బాలకృష్ణ గారిని ఈ ఉత్సవాలకు చిరంజీవి గారిని పిలుస్తుందంటే ఎవడు ఇలా మాట్లాడాడు అగైన్ బాలకృష్ణ గారు. ఇవన్నీ అందరికీ గుర్తున్నాయండి. సరే, కాసేపు వీటిని పక్కన పెడితే ఏంటంటే, క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి తెలుగుదేశం వర్సెస్ జనసేన అవుతుందంటే, జనసేనకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వటం లేదు అని జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా వాపోతున్నమాట వాస్తవం. ఓకే, ఎందుకు వాపోతున్నారు? మొన్నటికి మనమే మన ఛానల్లో కూర్చుని మాట్లాడాము. మైలేరి మల్లయ్య గారు ఉదంతం టెంపుల్ 6 months అయిపోయినా కూడా ఆయన అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా తన అర్ధాంగికి అవకాశం ఇస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ప్రమాణ స్వీకారానికి ఆవిడ హాజరు కావట్లా. యాజ్ పర్ ప్రోటోకాల్ ఎమ్మెల్యే వచ్చి ప్రమాణ స్వీకారం చేయించాలి, అది జరగట్లా. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇగో క్లాషెస్. మీరు పొత్తు ధర్మం అంటే ఏంటి? ఎవరికి మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా లేకపోతే మరొకటి ఇచ్చినా మీరు యాజ్ పర్ పర్సంటేజ్ వైజ్ మీరు ఇవ్వాలి, అట్లాగే దానిని మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. తెలుగుదేశానికి ఏమి ఇచ్చినా జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తున్నారు, వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, అక్కడ జనసేన వాయిస్ వినిపిస్తున్నారు, వస్తున్నారు అనమాట. జనసేనకి ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే, తెలుగుదేశం వర్గాలు ఏవి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయట్లేదు. మాకే రావాలి, ఇవి మాకు రావాల్సినవి జనసేనకి వెళ్ళిపోయాయి అని తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, మొండి చేయి చూపిస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా వర్క్ అలాట్ చేయాలన్నా, ఒక కాంట్రాక్టు పర్మిట్ లైసెన్స్ ఇవ్వాలన్నా అస్సలు వాళ్ళని ఏమాత్రం పరిగణలోకి అయితే నియోజకవర్గాలలో తీసుకోవటం లేదన్నది సుస్పష్టం. ఇక్కడ మళ్ళీ ఒక విలువైన అంశం ఏంటంటే, 175 కాన్స్టిట్యున్సీస్లో 21 కాన్స్టిట్యున్సీస్లో మనకి జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 లోక్సభ సెగ్మెంట్స్లో వాళ్ళు ఎంపీస్ ఉన్నారు. 21 తీసేయండి, 175లో 21 తీసేసి మిగతా ఎమ్మెల్యేల్లో భాజపా, తెలుగుదేశం మరియు 11 మంది వైకాపా వాళ్ళు కనిపిస్తారు. ఈ నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి? ఈ నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎవరు కడుతున్నారు? ఈ నియోజకవర్గాల్లో జనసేన నాయకత్వంగా ఎవరు పెంపొందుతున్నారు? ఈ నియోజకవర్గాల్లో జనసేన వాణి ఎవరు వినిపిస్తున్నారు? తెలుగుదేశం శాసనసభ్యుడు బలంగా ఉన్న చోట ఓన్లీ 21 తప్పితే మిగతా చోట కనిపించట్లా. ఎవరు వర్క్ చేసినా ఎందుకు వర్క్ చేయాలో తెలియదు. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్, అక్కడ ఆనందరావు గారు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. మీరు అన్నదాని ప్రకారం అయితే 175 నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగరాలి, జనసేనకు సంబంధించిన కార్యక్రమాలు ఉండాలి, పార్టీ కార్యక్రమాలు ఉండాలి. ఉంటేనే పార్టీ మీ సంస్థాగత నిర్మాణము, పార్టీ నిర్మాణం అనేది మీరు చెప్పింది అనుబంధంగా కొనసాగుతుంది. 11 కాసేపు మనం వైకాపా స్థానాలు పక్కన పెడదాం. మీకు పులివెందుల్లో కూడా జనసేన కార్యకర్తలు ఉన్నారు. పులివెందుల నియోజకవర్గంలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళని కాపాడుకోవడమే ఏ పార్టీ లక్ష్యమైనా, వాళ్ళని కాపాడుకోవడమే ఏ పార్టీ ధర్మమైనా. ఇక్కడ మీకు మరీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకోకపోతే, మీకు 234 తమిళనాడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒక ఎన్నికలో మీకు 233 స్థానాల్లో
జయలలిత గారు ఆవిడ మిత్రపక్షాలు గెలిచారు. ఒక్క స్థానం మాత్రం డిఎంకే గెలిచింది. ఒక్క గెలిచిన స్థానం కరుణానిధి గారిది. 13 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి నేత ఆయన, నాన్ స్టాప్. అర్థమవుతారు. చీరలాగినప్పుడు జరిగిన తర్వాత ఎన్నికలు వచ్చి ఆవిడ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం చెప్తున్నాను నేను. ఎందుకు ఇది గుర్తు చేయాల్సి వచ్చిందంటే, పార్టీ నిర్మాణం అనేది ఏమిటంటే అధ్యక్షుడి యొక్క కనుసన్నలలో, అధ్యక్షుడి యొక్క ఆదేశానుసారం, అధ్యక్షుడి యొక్క భావజలంతో అది ఆ చెరిష్మాటిక్ పర్సనాలిటీస్ ఫేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకునే పార్టీ సంస్థాగత పునాది అనేది చాలా బలంగా ఉంటుంది. మీకు తెలుగుదేశం పునాదులు బలంగా ఇవాళకి ఉండడానికి, వెన్నుపోటును మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారి బొమ్మ, ఎన్టీ రామారావు గారి ఫేసు, ఎన్టీ రామారావు గారి ఫోటోగ్రాఫు, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు గారి పాటలు, ఎన్టీ రామారావు గారి పద్యాలు, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఫోటో మ్యూజియంలు, పుస్తకాలు, ఫోటో బయోగ్రఫీలు, ఇవన్నీ పబ్లిసిటీ అంతా మెదళ్ళ మీద రుద్దిన తర్వాత ఏమవుతుందంటే, ఆయన ఒక ఆరాధ్య దైవంగా అవతరించేసిన తర్వాత తెలుగువారంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగువారు అనేటటువంటిది వాళ్ళ ప్రింట్, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసేసిన తర్వాత మిగతా వాళ్ళు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలి, వినిపించాలి తమ గొంతుక అంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది, చాలా వ్యయం చేయాల్సి ఉంటుంది, చాలా గొంతుకలు కలిసి ఒకే నినాదాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. నేనొక మాట, మీరొక మాట, ఇంకొకరొక మాట మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు. మీకు తెలుగుదేశం శ్రేణుల్లో మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వాళ్ళు ఒకే వాయిస్ వినిపిస్తారు. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా స్ట్రెంగ్త్ కానీ అంత పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఏంటంటే, సోషల్ మీడియాలో జనసేన ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్ జనసేన ఆల్సో. ఎందుకంటే 24లో మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదవీచ్యుతులు కావడంలో సోషల్ మీడియాలో జనసేన పాత్ర చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చాలా రాజీలేని పోరాటం వాళ్ళు చేశారు. మీకు పిఠాపురం ఎలక్షన్ అనేది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పిఠాపురం ఎన్నికలలో ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి సొంత సామాజిక వర్గానికి చెందిన చాలామంది పిఠాపురానికి వచ్చి, పిఠాపురంలో హోటల్స్ లేకపోతే కాకినాడలో, రాజమండ్రిలో హోటల్స్ వేసుకొని, రూమ్స్ వేసుకొని, వాళ్ళు పిఠాపురం ఎలక్షన్ వాళ్ళు చేసి, వాళ్ళు ఖర్చు పెట్టి, వాళ్ళు ఇల్లు తిరిగి, వాళ్ళు ఓటర్లను కలిసి, వాళ్ళు ప్రతిరోజు భోజన వసతి వగైరాలు వాళ్ళు ఏర్పాటు చేసి ఒక ఉవ్వెత్తున ఉద్ధృతి కొనసాగించినటువంటి వాళ్ళు తీసుకున్నారు. గెలిపించాలి 70,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన అభ్యర్థులు కావచ్చు. అట్లాగే తెలుగుదేశం పార్టీ చరిత్రలో 82 మార్చి 29 వ్యవస్థాపించబడిన తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇవాళకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 2024 ఎన్నికలలో వచ్చినంత ఆధిక్యత గతంలో ఏ ఎన్నికల్లో రాలేదు. మీకు 90,000 పైచిలకు ఓట్లున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళ చరిత్ర ఇక్కడ ఉంది అంటే, ఇక్కడ కూటమిలో జనసేన యొక్క ప్రభావం, ఆ సామాజిక వర్గం యొక్క ఓట్లు గంప గుత్తగా కూటమికి పడ్డాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి కళ్ళు మూసుకొని వాళ్ళు వేసిన దృష్టాంతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాస్తవం. కాబట్టి ఆ డిమాండ్ అనేది, ఆ హెచ్చరిక అనేది సమంజసమైనదే, న్యాయసమ్మతమైనదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్, బొలిశెట్టి సత్యనారాయణ గారి ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఇక్కడ ఇందులో దాగుంది. అంటే నన్ను పట్టించుకోండి, వన్స్ తెర మీదకి వచ్చారు అని అంటే వాళ్ళని గుర్తించట్లేదు, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళు ఇవ్వట్లేదు, రెండు కామన్ గా ఉంటాయి. బట్ ఏంటంటే సరే ఆక్రోశమా లేకపోతే వాళ్ళకు లాభం జరగలేదా అనేది పక్కన పెడితే, ఈ అంటే వ్యాఖ్యలలో మనం అంటే జనసేనకు సంబంధించి వచ్చిన కొన్నిటిని మాత్రం నిజంగానే పవన్ కళ్యాణ్ గుర్తించాల్సిన అవసరం అయితే కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే జెండాలు మోసిన వాళ్ళు కావచ్చు, ఇష్టం లేకపోయినా మన నేత పిలుపునిచ్చాడు అనేసి ఇప్పటికీ మోస్తున్న సందర్భాలు కావచ్చు. వాళ్ళు అన్నట్టుగా 60-30-10 రేషియో ప్రకారం చూసుకుంటున్నప్పుడు దేవాలయాల్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అది అప్లికబుల్ అవ్వట్లేదు, గుర్తించట్లేదు అన్నది ఇది ఒకటి. ఎందుకంటే చిన్నవి కోరుకునేది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు అడగట్లేదు. ఇప్పుడు అడిగినా అవి వచ్చే పరిస్థితి కాదు. ఇది నెక్స్ట్ టైంకి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి జస్ట్ దీంట్లో ఆల్రెడీ సింహభాగము ఎమ్మెల్యేలు వాళ్ళకే ఇచ్చినప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఓకే, నెక్స్ట్ జనరేషన్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, జనసేన కార్యకర్తలకు అధినేత న్యాయం చేస్తాడు, జెండా మోసిన వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. కాకపోతే అది గుర్తించుకోలేకపోతే గంగా సురేష్ గారు కూడా ఆ విషయాన్ని క్లియర్గా చెప్పారు. కాకపోతే ఈయన ఏంటిది జరుగుతున్నవన్నీ ఆయన డైరెక్ట్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించేశారు. ఆయనే గడి కట్టేశారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు, ఆయన అది ఓపెన్ చేసే తప్పితే వాస్తవాలు ఆయన కూడా కనిపించవు అనేసాను. ఇప్పుడు ఈయన మెయిన్ ప్రధాన కార్యదర్శి, ఆయనతో కలిసి చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తి కూడా అదే చెప్పడము. చాలా సంవత్సరాల నుంచి ఏమి ప్రయాణించలేదండి. 2014 నుంచి కాదు, 14 ఎన్నికలు నేను అందుకే స్పష్టం చేశాను. 14 ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ నుంచి పోటీ చేశారు. 19 ఎన్నికలకు ముందు
తమ్మిరెడ్డి శివశంకర్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు 19 ఎన్నికలకు ముందు వచ్చారు, ముందు వచ్చి చేరారు. అలా అనుకుంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నిజంగా ఒక విషయం స్పష్టం చేయాలి. అలా అనుకుంటే చిరంజీవి గారితో మొదలుపెట్టి చిరంజీవి గారితో పాటు ప్రయాణం చేసి ప్రజారాజ్యం పార్టీలో లబ్ధి పొందలేక జనసేన పార్టీలో బహిష్కృతగా అభిమానులందరినీ తీసుకొచ్చి చిరంజీవి గారి అభిమానులందరూ జనసేనలో బహిష్కృతగా 2019 ఎన్నికలకు ముందే చేరారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి అధ్యక్షతన వారి కార్యనిర్వహణలో వాళ్ళందరూ చేరితే ఈవేళ రమణ స్వామినాయుడు గారిని అడహక్ కమిటీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలకి అడహక్ కమిటీలు వేస్తున్నారు. అడహక్ కమిటీలో మెంబర్గా వేశారు వారిని. ఓకే, వారెవరితో చెప్పుకోవాలి? స్వామినాయుడు గారు. అట్లా స్వామినాయుడు గారితో మొదలు పెడితే చాలా సుప్రీం సీనియర్ అభిమానులు, వాళ్ళతో చాలా విషయాల్లో చాలా వ్యక్తిగతంగా కలిసి ప్రయాణం చేసినటువంటి చాలా పేర్లు నేను ఇక్కడ చెప్పట్లా. ఓకే, చాలా పేర్లు ఉన్నాయి. నేను చాలా మంది పేర్లు నేను ఇక్కడ ఉటంకెచ్చట్లా ఇప్పుడు, ఎందుకంటే తవి తలకెత్తుకుంటే ఎక్కడికో. ఎందుకంటే డెక్కన్ క్రానికల్ ముందు పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేసినప్పుడు, ఇది పరిటాల రవి గారి ఇష్యూలో ఆయన వెళ్ళి ధర్మాగ్రహాన్ని వ్యక్తపరిస్తే అక్కడ నిరసన దీక్ష చేశారు డెక్కన్ క్రానికల్ ముందు. అక్కడ ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థాపించినప్పుడు దానికి విరాళాలు ఇచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి ఆయనతో కలిసి చాలా ప్రయాణాలు చేసిన వాళ్ళు, జనసేన కోసం విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు, జనసేన కోసం 2014 ఎన్నికల తర్వాత 19 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 24 వరకు కూడా విరాళాలు ఇస్తూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఓకే విరాళాలు ఇచ్చిన వాళ్ళు. అంటే ఆ క్షణం కలిసి ఆయన థ్యాంక్స్ చెప్పడం, ఒక ఫోటోగ్రాఫ్ దిగడం, ఆ తర్వాత ఇట్లా మీకు ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన మాట అయితే వాస్తవం. ఆ వాక్యూమ్ అట్లాగే ఉంది. ఆ నిశ్శబ్దాన్ని ఎవరో ఛేదించాలి. ఎవరు ఛేదిస్తారు, ఎలా ఛేదిస్తారంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ కైండ్ ఆఫ్ హెచ్చరికతో బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రారంభించారని అనొచ్చు. ఇది ఏ మలుపు తీసుకుంటుందో మనం ఎదురు చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.